హాయ్ గైస్, ఈరోజు వెజ్ రవ్వ కేక్ ఎలాగో చూద్దాం. ఒక గిన్నె రవ్వ మిక్సీ జార్లో పోసి మెత్తగా పట్టాను. ఒక గిన్నె బెల్లం పొడి అనమాట, హాఫ్ గిన్నె నెయ్యి, హాఫ్ స్పూన్ ఏమో సోడా ఉప్పు, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ గ్లాస్ మిల్క్, ఒక స్పూన్ పెరుగు. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసి రవ్వ మెత్తగా పట్టాలి ఫస్ట్. ఆ తర్వాత బెల్లం పొడి కూడా వేసి మళ్ళీ పట్టాలి, మళ్ళీ మిక్స్ చేయాలి. తర్వాత మిల్క్ పోయాలి, ఒక స్పూన్ పెరుగు వేయాలి, హాఫ్ గిన్నె నెయ్యి వేయాలి, హాఫ్ స్పూన్ సోడా ఉప్పు, ఫుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. మొత్తం కలిపి మనం మిక్స్ చేసేయటమే. అట్లా వచ్చుద్ది కాస్ట్. అట్ల పెనం పెట్టి సిమ్లో, ఇదిగోండి ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా, కుక్కర్ గిన్నె, దాంట్లో వేసేసి దాని మీద 40 minutes ఫ్రూటీ బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చు. పైన చాకో చిప్స్ ఉంటాయి, రాగి పిండి కూడా వేయచ్చు. అలా పెట్టేస్తే సిమ్లో 40 minutesలో అయిపోద్ది మన కేక్. ఓకేనా? ఓవెన్స్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఇసుక అక్కర్లేదు, ఉప్పు అక్కర్లేదు. అట్ల పైన దాని మీద డైరెక్ట్గా గిన్నె పెట్టేస్తే సిమ్లో పెట్టాలి, చిన్న పొయ్యి మీద. చూసారా, రెడీ అయిపోయింది మన కేకు ఫ్రెష్గా. నో ఎగ్, నో మైదా, ఓన్లీ రవ్వ, బెల్లం, పంచదార కూడా లేదు. చక్కగా షుగర్ పేషెంట్లు చక్కగా తినొచ్చు అనమాట. ఉడికిపోయింది కదా మన కేకు. ఇప్పుడు కట్ చేసుకుందామా? చూడండి ఎంత మెత్తగా ఉందో. 5 minutesలో అయిపోద్ది కేకు, తినేస్తారనమాట. మళ్ళీ రేపు కొంచెం టాక్ కూడా ఉండదు. వేడి వేడి కేక్ కూడా చాలా బాగుంటుంది, ఆరిపోయిన దానికంటే కూడా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ వీడియో చూసేసినాక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్. చూడండి ఎంత మెత్తగా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.